అబద్ధాల కేటగిరీలో ఆసార్ అవార్డు కనుక ప్రకటిస్తే అది మన చంద్రబాబు నాయుడు గారికే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడటంలో ఆస్కార్ అవార్డు గ్రహీతగా మారాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆయనకి అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు నేను ఈనాడు పత్రికలో స్టేట్మెంట్ చూశాను. మత విద్వేషం రెచ్చగొడితే సహించను, గొడ్డలి పార్టీ వైసీపీ పార్టీ దేవాలయాలను అపవిత్రం చేసింది. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన ఘనకార్యాల లిస్టు చాలా పెద్దది, చాంతాడంతుంది. అదంతా ఒక రూపొందిస్తే ఒక పుస్తకం అవుతుంది. పుస్తకం ప్రచురించాలి. మీరు ఆడినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి ఘోరాలు, మీరు చేసినటువంటి పాపాలు. 2016 పుష్కరాల సమయంలో నేను ఏదైతే ఇక్కడ నుంచినటువంటి స్థలం పవిత్ర ప్రార్థనాలయం అబూబకర్ మస్జిద్, ముస్లింల పవిత్ర ప్రార్థనాలయం అబూబకర్ మస్జిద్ని తొలగించారే. రాత్రికి రాత్రి ముస్లిం మైనార్టీలను బలవంతపు బలప్రయోగం చేసి బలగాలతో మోహరించి తప్పుడు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ తరలించి అబూబకర్ మస్జిద్ని తొలగించి మహాపాపం మూటగట్టుకున్నారు. దాంతోపాటు అదే సంవత్సరం 2016 పుష్కరాల సమయంలో అభివృద్ధి పేరుతో విజయవాడ నగరంలో హిందూ దేవాలయాలు కూడా పదుల సంఖ్యలో తొలగించారు కదండి. మీరు చేసినటువంటి మహాపాపాలు ప్రజలు మర్చిపోలేదు. ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు. నాలాంటి వారు 10 సంవత్సరాలైంది పాపం మూట కట్టుకున్నటువంటి మీరు ఆ మహాపాపాన్ని కడుక్కోకుండా ఆ పాపం పండే రోజు దగ్గర పడింది. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి మహాపాపాలు అభివృద్ధి పేరుతో ఏదైతే పుష్కరాల సమయంలో విజయవాడ నగరంలో 10 సంఖ్యలో గుడులు, ఇక్కడ అబూబకర్ మస్జిద్ రామవరపాడులు తొలగించిన మీరు నీతులు వల్లిస్తున్నారా? దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీ యొక్క మాటల్ని అసహ్యించుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు, అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు యొక్క పాపాలను ఇంకా కడుక్కోకుండా ఎదుటి పార్టీపై, ప్రతిపక్షంపై మీరు నిందలు వేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు న్యాయమేనా? మీకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఒకవేళ మీ యొక్క మతి భ్రమించి మీరు మాట్లాడుతున్నారని నాకైతే అర్థం కావట్లేదు. 2016లో మే 15వ తేదీ రాత్రి పూట అబూబకర్ మస్జిద్ తొలగించారే మీరు. ముస్లింల పవిత్ర ప్రార్థనలను కూడా మీరు కనీసం కనికరం లేకుండా ఈరోజు శుక్రవారం గుళ్ళు తొలగించి మసీదులు తొలగించిన మీరు పేపర్లలో మీ యొక్క సొంత పత్రిక ఈనాడు పత్రికలో అసలు మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దంటారే. బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది మీరు కదా. మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ పార్టీలో పొత్తుంది మీరే కదా, పొత్తులో ఉంది. అలాంటిది మీరు మాట్లాడుతున్నారా? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అసహ్యించుకుంటున్నారు, ప్రజలు చీత్కరిస్తారు. మీ పాపం పండే రోజు తొందరలోనే వచ్చింది. మీరు చేసిన పాపాలు ఫస్ట్ కడుక్కోండి. మీరు మహాపాపం మూట కట్టుకున్నారు. ఈ పాపం ఊరికే పోదు.